రైట్. నిన్న కువైట్ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఏపీకి చెందిన వారు 3 కార్మికులున్నారు. వీరిలో ఒకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి కాగా మరో 2 పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు పశ్చిమ గోదావరి నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్. థ్యాంక్ యూ భోగి. కువైట్లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పెరవలి మండలంలోని అన్నవరపాడు అలాగే కండవల్లి గ్రామాలకు చెందినటువంటి 2 కార్మికులు మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి ఆ 2 గ్రామాల్లోనూ ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. 2 కుటుంబం చూస్తే చాలా విషాదకరమైనటువంటి ఘటనలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ముల్లేటి సత్యనారాయణ కొద్ది రోజుల క్రితం ఇక్కడికి చేరుకుని మళ్ళీ తిరిగి స్వగ్రామానికి చేరుకోవడం జరిగింది. అతను 10 ఏళ్ల నుంచి కూడా అక్కడ కువైట్లో ఒక షాపింగ్ మాల్లో అతను హెల్పర్గా పనిచేస్తూ ఉన్నాడు. అలాగే అన్నవరపాడుకు చెందినటువంటి వ్యక్తి కూడా ఇద్దరు కూడా ఒకే చోట పనిచేస్తున్నటువంటి సమయం. అయితే బుధవారం తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాదంలో మెల్లేటి సత్యనారాయణ అలాగే ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం కండవల్లో ఉన్నటువంటి గ్రామస్తులు ఆయన బంధువులు ప్రస్తుతం మన వద్ద ఉన్నారు. వీళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముల్లేటి సత్యనారాయణ మీకు తెలిసే ఉంటుంది. ఎంతకాలం క్రితం అతను అక్కడికి వెళ్ళాడు, ఏ రకంగా ఉండే? 6 సంవత్సరాలు వద్దని వెళ్ళి మళ్ళీ వచ్చేసాడండి. వచ్చేసి మొన్న ఇల్లు ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నాడండి. మళ్ళీ అప్పులు ఉన్నాయని మొన్న వెళ్ళిపోయాడండి. మళ్ళీ ఒక 6 మాసాలు 3 మాసాలు వద్దండి. ఒక అబ్బాయి అండి, వాళ్ళ కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేబారకమే అండి. అంతానే ఆ రెక్కల మీద అండి. దాని అప్పులు ఉన్నాయని కంగారు వెళ్ళిపోయాడు. సెంటరింగ్ అలా పీకి పీగ్గానే వెళ్ళిపోయాడండి. చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు? మీకు ఎప్పటి నుంచి కూడా తెలుసు కదా, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండేవాడు? వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి అయితే అంటే మా ఇల్లు 6 ఇల్లు ఇంటి పక్కనే అండి. అతను నాకు వరుసగా మేనవాళ్ళు అవుతాడండి. ఆయన అంటే చిన్నప్పటి నుంచి కట్టజీవి అండి. కట్టజీవి అయితే అండి అతను కష్టపడతాం, పనిలోకి వెళ్తాం, మొత్తం చేస్తానే ఇది ఇల్లు కట్టుకోవాలి. కుర్రోడు బయట వెళ్తున్నాడు కదా మనకేనండి, బయటికి వెళ్ళాడండి. వెళ్ళి ఒక 3 సంవత్సరాలు ఉండి వచ్చాడండి. వచ్చి మళ్ళీ వచ్చేసాడండి. ఇల్లు కట్టుకున్నాం కదా, కొద్ది డబ్బులు పోగొట్టుకున్నాం కదండి. ఆ ఇల్లు కట్టి మొన్న ఆ గుర్రప్రయోగం చేసుకుని వెళ్ళిపోయాడండి అప్పులు ఉన్నాయని. ఎప్పుడు తెలిసింది ఈ వార్త? మీకు ఎప్పుడు తెలిసింది? గ్రామంలో ఇప్పుడు పరిస్థితి ఏంటి? రాత్రి అండి మాకు తెలిసిందండి. రాత్రి తెలిస్తే మా మగవాళ్ళు తెలిసిందండి, మా కుర్రోళ్ళంటి వాళ్ళకి. ఆ కుర్రోళ్ళు తెలిస్తే వాళ్ళు చెప్తే మాకు, ఒరే బాబు ఇంటికాడ చెప్పొద్దు, తల్లిదండ్రులు నీరస్థితిలో ఉన్నారు కదా అని చెప్పండి. ఇంకా ఇంటికాడ తెలియకుండా ఇప్పుడు మట్టుకు కూడా ఆడవాళ్ళకి కానివ్వండి, వాళ్ళ అక్కగారు అమ్మాయి చేసుకున్నానండి. వాళ్ళకి కానీ ఎవరికి తెలియకుండా చేసుకొస్తున్నామండి. అందుకనే కొంతమంది రోడ్డు మీద ఉండండి, ఇంటికి వస్తే ఏ శానంలోనైనా కదా శానంలో వచ్చి ఇది చెప్పమంటారు కదా, గవర్నమెంట్ ఇంటికాడ వీళ్ళు చెప్తారేమో అని రోడ్డు ఉండనే ఉండండి. ఎవరన్నా వస్తే మాత్రం ఇంటికి వెళ్ళకుండా చేస్తున్నామండి. చేతండి ఆ తల్లిదండ్రులు బాగా పెద్ద వయసు అండి, ఏమో ఎలా ఉంటుంది ఏంటని జడిసండి. అన్న మీరు చెప్పండి, ఎలా ఉండేవాడు సత్యనారాయణ? మీరు చాలా బాగుండేవాడండి. కుర్రోడు చిన్నప్పటి నుంచి కట్ చేయండి, చాలా బాగుండేవాడండి. అందరితో మంచిగా ఉంటాడండి, అందరితో కూడా మంచిగా ఉంటాడండి, బాగుంటాడు. కట్ట చేయండి, చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్టపడ్డాడు. అంతేండి. ఇది గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. ముల్లేటి సత్యనారాయణ మృతి ఇంకా కుటుంబ సభ్యులకి ఇంకా తెలిసినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఊరు బయట ఉండి ఆ మృతదేహం ఇక్కడ గ్రామానికి చేరుకునే వరకు కూడా ఆ కుటుంబ సభ్యులకి ఆ విషయం తెలియకుండా ఉంచేందుకు ఆ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అతను హాస్పిటల్లో ఉండి కోలుకుంటున్నట్టుగా అయితే ఇక్కడ కుటుంబ సభ్యులకి ఇప్పటివరకు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఆ సత్యనారాయణతో పాటు ఈశ్వర్ కూడా మృతి చెందినట్లుగా ఇక్కడ ఆ సమాచారం అయితే ఇంటికి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఈశ్వర్కి సంబంధించి అతను కుమార్తె వివాహం త్వరలో చేయాలనుకుంటున్నారు. మరో 4 రోజుల్లో వస్తానని కూడా ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి విషయాన్ని ఇప్పుడు అన్నవరపడిలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి కూడా తెలియదు. ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత పెరవలి మండలంలో మృతి చెందినటువంటి 2కి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ మల్లికార్జున్.